హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విగ్రహాలని చక్కగా క్లీన్ చేశానండి. ఈరోజు ఏంటంటే సోమవారం ఏకాదశి, అందుకని చక్కగా విగ్రహాలని క్లీన్ చేసుకొని ఇలా గంధము బొట్టులతో అలంకరిస్తే చూడండి ఎలా ఎండలో మెరిసిపోతున్నారు దేవతలు. తర్వాత పూజ గది కూడా శుభ్రం చేసుకొని చక్కగా పైనంతా విష్ణుమూర్తికి సంబంధించినవి, కింద రేఖలో శివపరివారం పెట్టుకున్నానండి. స్వామివారికి అభిషేకము అన్నీ చూపిస్తే మళ్ళీ ప్రతిసారి చూపిస్తూనే ఉన్నాను కదా అని ఈసారి ఇంకా అభిషేకాలు ఏమీ చూపించలేదండి, సింపుల్గా చేసానమాట. ఈ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారండి. పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటాము. ఈరోజు ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి పూజలు చేస్తాము. అయితే సాయంత్రం గుడికి వెళ్ళి అప్పుడు ఉసిరి చెట్టుని పూజ చేయొచ్చు అని చెప్పేసి నా దగ్గర ఉసిరికాయలు ఉంటే ఈరోజు ఇంట్లో ఉసిరి దీపమైనా పెడదాము అనేసి ఇలా ఉసిరి దీపాల కోసం ఏర్పాటు చేసుకున్నానండి. ఉసిరి ఒక పళ్ళెంలో కన్నా ఇలాగా నా దగ్గర తులసి కోట లాంటి ఉన్నాయండి. ఇవి ఒకసారి నేను దీపావళికి తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇలా వాడుతుంటాను. కొబ్బరి దీపం పెట్టినా లేదా ఉసిరి దీపాలు పెట్టినా అవి వాడుతుంటానమాట. ఎందుకంటే దాంట్లో చక్కగా కూర్చుంటుందన్నమాట. ఉసిరికాయ అయితే కొబ్బరికాయ కూడా ఒక ముక్క పెడతాం కదండి కొబ్బరి దీపంకి, కొబ్బరికాయ కూడా చక్కగా కదలకుండా కూర్చుంటుందన్నమాట తులసి కోట లాంటి ఆ దీపపు దానిపైన. అలా స్వామివారికి రెండు వైపులా ఉసిరి దీపాలు వెలిగించితే చాలా అందంగా అనిపించిందండి పూజ. ఈ ఏకాదశి కోసం ఒక చిన్న కథ కూడా ఉందండి. ఆ కథ ఇప్పుడు చెప్తాను చూడండి. పూర్వము చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడట. ఈ రాజు ప్రతి సంవత్సరము అమలక ఏకాదశి వ్రతాన్ని చేసేవాడటండి. రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని చేసేవారట. ఒకసారి చిత్రసేనుడు వేటకి అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి కొంతమంది రాక్షసుల చేతిలో చిక్కుకుంటాడట. అప్పుడు ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారట. అయితే చిత్రసేనుడికి హాని అయితే ఏమీ జరగలేదు, కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడట. ఆశ్చర్యకరంగా స్పృహ తప్పిన చిత్రసేనుడి శరీరం నుంచి కాంతి రూపంలో దైవక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్ధానమవుతుందట. తరువాత కాసేపటికి చిత్రసేనుడు స్పృహలోకి వచ్చి తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చి పడి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన అతను రక్షింపబడ్డాడు అని ఆకాశవాణి పలుకుతుంది. ఈ సంఘటన తరువాత చిత్రసేనుడు రాజ్యంలో అమలక ఏకాదశి వ్రతమహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారట. ఈ కథలో నీతి ఏంటంటే, నిష్కామముతో నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలితం కలుగుతుంది. ఏ భక్తి లేకుండా కూడా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారట. ఇదే అండి అమలక ఏకాదశి వ్రత కథ. అమలక ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు అంటే, నేను ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటానండి. ప్రతి ఏకాదశికి ఒక్కొక్క కథ ఉంటుంది. అలాగే ప్రతి కథ విని అక్షతలు తీసుకొని తలపై వేసుకుంటే చాలా మంచిదని చెప్తారు. ఏ వ్రతానికైనా కథ విని అక్షతాలు తలపైన వేసుకుంటేనే ఆ వ్రతము పరిపూర్ణమవుతుందని చెప్తారు కదండి. చూడండి ఉసిరి దీపము ఎలా దీప్యమానంగా ఎలా వెలుగుతుందో. ఆ దీపపు వెలుగులో ఆ వెనక సైడ్ ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా చాలా అందంగా కనిపించారు నాకైతే. అలా నేను కాసేపు అలాగా నా ఫోన్లో అలా క్యాప్చర్ చేశాను. చాలా బాగుందండి. తర్వాత శివయ్య, సోమవారం ఏకాదశి శివయ్య పూజను కూడా చేసుకున్నానండి. ఈరోజు శివకేశవులకి ఇద్దరికి ఇష్టమైన రోజు పడిందనమాట. అందుకే చక్కగా ఇద్దరిని కూడా నాకు చేతనైనంతలో పూజ చేసుకున్నాను. శివయ్యని విష్ణుమూర్తిని పూజ చేసుకున్నానండి. శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్తారు. అందుకని ఆ ఇద్దరిది కలిసిన రోజు రావడంతో నాకు ఎంతో విశేషం అనిపించింది. అందుకే చక్కగా ఇలా పూజ చేసుకునే అదృష్టం వచ్చిందని ఇంకా శివకేశవులని ఇద్దరిని చక్కగా అభిషేకం చేసి శుభ్రపరచుకొని పూజ చేసుకున్నానండి. పూజ అంతా అయిన తర్వాత చక్కగా ఇంకా స్వామివారికి మంగళహారతి సమర్పించాను.
ఇలా నా మార్నింగ్ పూజను పూర్తి చేసుకున్నానండి. ఇక సాయంత్రం పూజలో నేను ఉదయం పెట్టిన పువ్వులు అన్నీ తీసేస్తానండి. ప్రతిరోజు సాయంత్రం పొద్దున్న పెట్టే పువ్వులు ఈవినింగ్ తీసేస్తానమాట. లేదంటే అవి మరుసటి రోజుకి చుట్టుకొని విగ్రహాలకి అతుక్కుపోతాయని మొత్తం రోజు సాయంత్రం స్నానం చేసి విగ్రహాల దగ్గర ఉన్న పువ్వులన్నీ క్లీన్ చేసి పెట్టేస్తానండి. పెట్టేసి అప్పుడు దీపం పెడతానమాట. ఇక సోమవారం సాయంత్రానికి ద్వాదశి కూడా ఉందండి. ఏకాదశి ఎప్పుడో పొద్దున్న 7:30 8 గంటలతోనే అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి ద్వాదశి ఉంది. కానీ ఈరోజు మనము ఏకాదశి కిందే కన్సిడర్ చేస్తాం కదా. మనకి సూర్యోదయానికి ఏకాదశి ఉంది కాబట్టి ఏకాదశి కిందనే ఈరోజు అందరూ కన్సిడర్ చేస్తారు. అయితే తిథి ప్రకారం మాత్రం సాయంత్రం ద్వాదశి ఉంది కాబట్టి ఈరోజు నరసింహ ద్వాదశి అనండి. అది కూడా విశేషమే. ఇంకా స్వామివారికి చిన్న తులసి మాల ఒకటి కట్టి స్వామివారికి అలంకరించి తక్కువ పువ్వులతోనేనండి. సాయంత్రం పెద్దగా ఏం పువ్వులు ఏం పెట్టను. సింపుల్గా ఒక్కొక్క పువ్వు పెట్టి అలంకరించుకొని దీపం పెట్టి ధూపం వేసి నమస్కరించుకోవటమేనండి. సాయంత్రం పూజ చాలా సింపుల్గా చేసుకుంటాను. ఇదిగోండి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం ఆ సంధ్య వేళలో ఆ దీపాల వెలుగులో ఆ స్వామివారిని ఎలా చూస్తున్నా కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైనా దీపానికి ఉన్న ఆ కళే వేరండి. దీపం పెట్టే ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఇంట్లో పూజ అయిన తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్ళి ముందుగా అయితే శివయ్యని దర్శనం చేసుకున్నాను. శివయ్యని అలంకరించేశారు కానండి. మనం ఏమైనా కొబ్బరికాయ పాలు అవి తీసుకెళ్తే కిందన చిన్న చిన్న లింగాలు పెట్టారండి. ఆ చిన్న లింగం పెట్టారు చూడండి. ఆ లింగంకి అయితే మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ పాలు అవి అభిషేకం చేస్తారు. ఇక ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చానండి. మాకు ఇక్కడ గుడి దగ్గరికి వెళ్తే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. ఉసిరి చెట్టు దగ్గర కూడా చక్కగా ఉసిరి దీపం వెలిగించుకున్నాను. ఈరోజు ఉసిరి చెట్టు పూజే చాలా విశిష్టమైనది. చూడండి చంద్రయ్య ఎలా కనిపిస్తున్నాడు ఉసిరి చెట్టు మధ్యలో నుంచి. ఇంకా చక్కగా పూజ చేసుకొని ఇక స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళానండి. పక్క జమ్మి చెట్టు, ఇక్కడ ఇది ఉసిరి చెట్టు అండి. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి పక్కనే అన్నీ ఉంటాయండి. దర్శనం చేసుకొని స్వామివారి పాదాల దగ్గర కూడా ఒక ఉసిరి దీపాన్ని వెలిగించుకున్నాను. ఎందుకంటే ఈరోజు అమలక ఏకాదశి. ఎందుకంటే కొంతమందికి డౌట్ రావచ్చు, ఇది కార్తీక మాసం కాదు కదా ఉసిరి దీపాలు ఏంటి అని. కానీ ఈరోజు అమలక ఏకాదశి. అమలకము అంటేనే ఉసిరి అండి. అందుకని చక్కగా స్వామివారికి పూజ చేసుకున్నాను. అలాగా ఇగోండి అక్కడ నవగ్రహాలు కాసేపు కూర్చొని స్వామివారికి ఏవో నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుకొని తృప్తిగా ఏకాదశి అయితే ముగిసిందండి. ఈరోజు ఉసిరి దానం చేసిన చాలా మంచిదని పంతులు గారికి తాంబూలము ఉసిరితో దానం అయితే చేసుకున్నాను. తరువాత దారి పొడుగునా ఇలా లైటింగ్ అయితే పెట్టుంది. ఏంటి లైటింగ్ అని చూసినప్పటికీ గ్రామ దేవత అండి నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన చాలా చక్కగా చాలా బాగా కట్టారండి. అసలు చాలా బాగుంది. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాను. ఏదో అమ్మవారి అనుగ్రహము ఉన్నట్టు నాకు తెలియకుండానే వెళ్ళానండి. అమ్మవారి యొక్క స్వరూపం ఏంటయ్యా అంటే దయ, ప్రేమ. ప్రేమ అనేది మనలో ఉండాలి. దయ, కరుణ, జాలి, ప్రేమ అని ముందు మనలో ఉండాలి. ఆ మనలో ఉన్నటువంటి ఆ లక్షణాలతో మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం ప్రేమించగలగాలి. అది యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. తర్వాత యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. ఏది వదిలారండి వీళ్ళు? అన్ని కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే. భ్రాంతి అంటే ఎల్యూషన్, లేనిది ఉన్నది అని అనుకోవటం. ఆవిడ ఉంది, లేకుండాను ఉంది, ఉన్నట్టు ఉంది, లేకుండాను ఉంది. అస్థి ఆవిడే, నాస్తి ఆవిడే. ఇది కొంచెం వేదాంతపరమైనటువంటి విషయము. ఇది లోతుగా చర్చించడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. ఇంద్రియాణాం అధిష్టాత్రి భూతానాం చాఖిలేషు యా భూతేషు సతమం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః.
ఓం స్థితిరూపేణ యా కృష్ణ ఏతత్. అమ్మవారు నిలువెత్తు స్వరూపం అండి. ఇదేనండి నేను చేసుకునే ఏకాదశి పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.